హలో బ్యూటిఫుల్ పీపుల్, మరో కొత్త కుకింగ్ బ్లాగ్ మీకోసం. మరి ఏంటి ఏం చేయబోతున్నానో వెళ్ళి చూద్దాం. సో అంతకంటే ముందు నేను ఏదైనా కుకింగ్ చేసే ముందు నాకు ఖచ్చితంగా టీ ఉండాల్సిందే అనమాట. సో మన మైండ్కి టీ ఉండాలి. టీ ఉంటేనే మైండ్ షార్ప్ అయిపోతుంది. సో నేను ఏదైనా కూడా ఈజీగా చేసేయగలను అనమాట. సో అది కూడా టేస్టీగా. కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ నేను చేసే కుకింగ్ మీదనే ఉంటుంది. సో నేను ఇప్పుడు చేయబోయే కుకింగ్ వచ్చేసి సేమ్యా. సేమ్యా అంటే ఇందులో వెరైటీ ఏముంది, అందరు చేసుకుంటారు కదా అనుకోవచ్చు. సో చాలామందికి స్టిక్కీగా అవుతుంది అనమాట పాలు వేసిన తర్వాత అలా. సో అలా అవ్వకుండా మొత్తం దగ్గరకు వచ్చేయకుండా సో ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది. మరి అది ఎలా పాసిబుల్ అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను కొంచెమే తీసుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో నేను తప్ప ఎవరు తినరు. నాకేంటంటే ఎండు కొబ్బరి ఇష్టం కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ కంటే ఎండు కొబ్బరి ఎక్కువ యూజ్ చేస్తాను. సో దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. పలుకులుగా అంటే నోటికి తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకోసమని చూసారా, నాకు ఇలాచీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. నేను ఖచ్చితంగా ఇలాచీ వాడతాను సేమియాలో. సో ఇప్పుడు అది ఎలాగో ఏంటి స్టిక్కీగా అవ్వకుండా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే నార్మల్గా అందరూ చేసే విధంగానే నెయ్యిలో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుంటాను అనమాట. నేను డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, నెయ్యి బాండి పెట్టేసి ఇలా నెయ్యి వేసేసాను. సో నెయ్యి వేసేసిన తర్వాత అది కరగడానికి టైం పడుతుంది కదా. ఈలోపు నేను ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసి బయట పెట్టేసుకొని ఉంచేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎలా కరిగిపోతుందో నెయ్యి. సో ఇలా చేసేసుకున్నాను. నార్మల్గా అయితే ఇంకా రెగ్యులర్గా చేసేస్తారు. ఫ్యాట్ పడది అనుకున్న వాళ్ళు ఇంత చిన్నగా ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు. సో ఆయిల్ ఫ్లేవర్ రాకుండా మనకి ఇలాచీ ఉంటుంది కాబట్టి ఇలాచీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఫ్యాట్ అవుతాము అనుకున్న వాళ్ళు ఆయిల్లో కూడా వేయించేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేసేస్తాను, ఎందుకంటే ఆయిల్లో నెయ్యిలో ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి అన్నమాట. కొబ్బరి కూడా వెంటనే ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం తీసుకోదు ఫ్రై అవ్వడానికి. సో నేను అన్నీ ఒకేసారి వేయించేసి తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే ఏది ఎక్కువ నార్మల్గా అంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఫ్రై అయిన తర్వాత ఆ లోపు నేను పక్కన పాలు పెట్టేసుకున్నాను. పాలు అయితే కాగిపోతున్నాయి. నాకు కావాల్సినవి అంటే కొంచెం ఎక్కువే పాలు తీసుకున్నాను. సో నేను కొంచెం ఎక్కువగానే వాటర్ యాడ్ చేసుకుంటాను. దాని తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసాను పాలలో. జనరల్గా అయితే సేమియాలో ఇట్లా వేసేసుకుంటాం కదా, సేమియా పాలల్లో వేసిన తర్వాత. బట్ నేను ముందుగానే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని స్టవ్ పై పెట్టేసుకున్నాను. ఇటువైపు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ చూసారు కదా, సిమ్లో పెట్టి వేయిస్తున్నాను అనమాట. సో మనం ఏంటంటే జీడిపప్పు ఒకసారి, ఇది కిస్మిస్ ఒకసారి అలా వేయించాల్సిన అవసరం ఏమి ఉండదు. సిమ్లో పెడితే అన్నీ ఈక్వల్గా వేగిపోతాయి. సో మనకి టేస్ట్ కూడా ఉంటుంది. ఇవి వేగినాయి అనేది మనకు ఆల్రెడీ తెలిసిపోద్ది కదా. సో వెంటనే తీసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా కిస్మిస్ అవి వేగిపోతున్నాయి. సో నేను దాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇలా వేగిన దాన్ని తీసేసి మళ్ళీ అది నేను ఏంటంటే అది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో ఇంకా సేమియా వేసేస్తాను. ఇంకా నెయ్యి అలాంటివి ఎక్కువ యూజ్ చేయను నేను. సో టేస్ట్ పర్పస్ అనమాట, ఆ దాంట్లోనే ఉంటుంది. ఆ దాంట్లోనే నేను సేమియా వేసేస్తాను. మళ్ళీ నెయ్యి అలాంటివి ఏమీ వేయను అనమాట. సో దాంట్లోనే వేగిపోతుంది సేమియా కూడా. అంటే నేను ఇంకా సరిపడా అనేది ఏముండదు, బట్ వేగిపోతుంది. నేను ఎందుకంటే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా. సో దానివల్ల ఏమవుతుందంటే డ్రై ఫ్రూట్స్ తక్కువ క్వాంటిటీ, సేమియా కూడా తక్కువ క్వాంటిటీ. ఓన్లీ 1 స్పూన్ మాత్రమే నేను నెయ్యి వేసుకున్నాను అక్కడ.
సో చూస్తున్నారు కదా ఎలా బ్రౌనిష్గా వేగిపోయాయో డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు తీసేసి ఒక బాండీలో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత నేను దీంట్లోనే సేమియా వేస్తాను. దీంట్లోనే సేమియా వేసి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించేస్తాను అనమాట. ఒక కప్పు సేమియా. మనం సేమియా తీసుకునేటప్పుడు కూడా ఇలాంటి సేమియా తీసుకుంటే అంటే చాలా బాగా వస్తుంది కలర్ఫుల్గా. మనం బ్రౌనిష్గా వేయించుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. సో అంటే బయట దొరుకుతున్నాయి కొంచెం సన్నగా ఫుల్ టైప్స్ ఆఫ్ సేమియాలు ఉంటాయి. సో మనం ఇలాంటి సేమియా తీసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. సేమియా స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. సో ఏంటంటే ఇది సేమియా వేగిపోయిన తర్వాత వెంటనే చాలామంది పాలల్లో వేసేస్తూ ఉంటారు. సో ఏంటంటే నేను మాత్రం అలా చేయను. ఇది కొంచెం చల్లారనిస్తానమాట. సేమియాను పక్కన పెట్టేస్తాను వేగిపోయిన తర్వాత వచ్చేసి పాలు కాగిపోతాయి కదండి, అందులో షుగర్ వేసేసి పెట్టేస్తాను. ఫస్ట్ షుగర్ వేస్తాను, సేమియాలో షుగర్ వేయకుండా పాలల్లోనే వేసేస్తాను సరిపడా. పాలల్లో వేసేస్తే ఏమైతే పాలలో కరిగిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి సేమియా అందులో వేసినప్పుడు స్టిక్ అవ్వదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్రౌనిష్ కలర్కి వచ్చేసింది, సేమియా కూడా వేగిపోయింది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. నేనైతే వీక్లీ ట్వైస్ అలా చేసుకునేదాన్ని, ఇప్పుడు మానేశాను. సో మనము కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. సో ఫ్యాట్కి దూరంగా ఉండాలంటే ఇంకా కొంచెం షుగర్ ఉండే ఐటమ్స్ ఎక్కువ తీసుకోకుండా తగ్గిస్తున్నాను అనమాట. సో అలా సేమే చేసుకోవట్లేదు, మంత్లీ వన్స్ అలా చేసుకుంటున్నాను. ఏదైనా ఫెస్టివల్ అయితే మాత్రమే చేస్తున్నాను. కొన్ని కావాలంటే ఇంకా కొన్ని వదులుకోక తప్పదు. సో చూస్తున్నారు కదా సేమియా అయితే వేగిపోయింది. నేనేంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ని మనము ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఒక చిన్న టిప్ లాగా అనమాట. సో అందులో నేను చేసే ప్రతి బ్లాగ్లో ఖచ్చితంగా టిప్స్ ఉంటాయి అన్నమాట, కుకింగ్ బ్లాగ్లో మాత్రం. సో ఎవ్వరూ మిస్ కాకండి అందరూ. మీరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అనమాట. సో చూస్తున్నారు కదా పాలు కాగుతున్నాయి. నేను షుగర్ వేసేసాను. నాకు కావాల్సినంత, అంటే నేను ఎంత స్వీట్ తింటానో అంత షుగర్ వేసేసుకుంటున్నాను పాలల్లో. సో పాలు వేడిగా ఉన్నా పర్లేదు కానీ సేమియా వేడిగా ఉండకుండా చూసుకోండి మీరు. సో ఇలా సేమియా పాలల్లో షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత సేమియా బాండీలో ఈ పాలు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో వేసేసుకున్న తర్వాత కూడా ఎక్కువసేపు ఉంచకూడదు, ఒక 3 to 5 minutes, లేదు అంటే 3 minutes చాలు అసలు ఎనఫ్. ఎలాగో పాలు వేడిగా ఉంటాయి కాబట్టి ఒక 3 minutes స్టవ్ మీద సేమియా పాలు పెట్టేసి వదిలేసేయాలి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది సేమియా షుగరు కలిపేస్తారు, డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేస్తారు. సో మా తెలంగాణలోనే చూసాను నేను, ఒక సిద్దిపేట అమ్మాయి నాకు సేమియా చేసింది, నేను ఫస్ట్ టైం అనమాట. సో ఫస్ట్ టైం చూసాను, తను ఇలా కలిపేసింది షుగర్ సేమియా. సో దాన్ని గిన్నెలోకి తీసేసుకొని దాంట్లో పాలు పోసేసుకొని తినడమే అనమాట. అలా చేసింది. సో నేను అలా కాకుండా చూస్తున్నారు కదా సేమియా అయితే చల్లగా అయిపోయింది. నేను కాచుకున్న పాలని ఇందులో వేసేస్తున్నాను. ఇలాచీ పౌడర్ అనమాట వచ్చేసింది. బట్ ఫ్లేవర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అబ్బా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు, నైట్ వరకు కూడా మీరు ఎలా చేస్తారో అలాగే ఉంటుంది. స్టిక్కీగా అస్సలు అవ్వదు అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. సో నా సేమియా పాయసం సీక్రెట్ అయితే ఇదే అనమాట. సో నేను ఎప్పుడు చేసినా కూడా ఇట్లా దగ్గరికి రావడం అట్లా ఏం అవ్వదన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనము కొంతమంది ఏంటంటే చల్లగానే తినేస్తారు, కొంతమంది ఏంటంటే కొంచెం హీట్ కావాలనుకున్నప్పుడు కూడా మనం వెయిట్ చేసుకోవచ్చు అనమాట. ఒక 2-3 minutes గ్యాస్ స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక 3 minutes లేదా 5 minutes సిమ్లో పెట్టేసుకొని, ఇంకా మీడియంలో అయితే 3 minutes చాలు, సిమ్లో పెట్టేసుకుంటే
5 మినిట్స్ ఉంచాలి. చూస్తున్నారు కదా, ఇలా వచ్చేస్తుంది కదా. ఇలా వచ్చేస్తున్నప్పుడే మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. సో నేను దాంట్లో చూడండి ఇంకా స్టిక్కీగానే ఉన్నాయి సేమ్యా. సో ఇంకా ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత కూడా ఒక 3 to 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే సేమ్యా అలాగే సూపర్ అంటే సూపర్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి 2 to 5 మినిట్స్ చూసారా, స్టిక్కీగా ఏం అవ్వలేదు. నేను మార్నింగ్ చేశాను. సో మార్నింగ్ చేశాను, ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసే వరకు కూడా ఇలాగే ఉందన్నమాట. అస్సలు స్టిక్కీగా అవ్వలేదు. సో చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, 24 అవర్స్ మీరు ఉంచినా కూడా సేమ్ అలాగే ఉంటుంది తప్ప దగ్గరికి అవ్వడము అలాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా ఎంత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో చాలామంది ఏంటంటే సేమియా అంటే స్వీట్ కానీ పాయసం నార్మల్గా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది, నేను చాలా అబ్జర్వ్ చేశాను. సో నేను చేసే ఈ సేమియా మాత్రం అలా రాదనమాట. చూస్తున్నారు కదా ఎలా చేసేస్తున్నాను. ఇంక ఇలా వేసేసుకొని తినడమే నాకైతే వేడికి ఉంటే చాలా ఇష్టం. ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది, అన్నీ ఏంటంటే ఈక్వల్గా వేగిపోయాయి అనమాట, బ్రౌనిష్గా వచ్చేసాయి. సో నాకు చెప్పాను కదా ఎండు కొబ్బరి అంటే ఇష్టమని, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ స్టైల్లో మీరు చేసే స్టైల్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.